గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డీకోడ్ టీజీపీఎస్సీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు ద్వారా కండక్ట్ చేయబడినటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి కొన్ని క్వెషన్స్‌ని అయితే అనాలిసిస్ చేద్దాము. సో, వాటిలో భాగంగా మొదటి ప్రశ్న. శాతవాహనుల శాసనాలు ప్రధానంగా ఏ భాషలో రాయబడ్డాయని అడిగేటువంటి క్వెషన్. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రాకృత భాష. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శాసనాలు రాయబడిన భాష వచ్చేసి ప్రాకృతం అండ్ లిపి అడిగితే మాత్రం బ్రాహ్మీ లిపి. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల గురించి కొన్ని మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే వాళ్ళల్లో ప్రసిద్ధ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. సో వాళ్ళ యొక్క కీలకమైన శాసనాలు చూసుకుంటే నానేగఢ్ శాసనాలు, నాసిక్ శాసనాలు, కార్లే, కన్హేరి మరియు అమరావతి శాసనాలు అనేవి మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6 సూత్రాల పథకానికి సంబంధించి చట్టపరమైన మరియు రాజ్యాంగబద్ధమైన హోదా కలిగిన రాజ్యాంగ సవరణ ఏది అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే 32nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 32nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ ఆర్టికల్స్ని చేర్చారంటే ఆర్టికల్ 371D మరియు ఆర్టికల్ 371E. సో అలాగే వీటికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశ ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు అని అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్ వెంకటరమణి. సో ఈయన ఎప్పుడు అపాయింట్ అయ్యాడంటే October 1st, 2022లో అపాయింట్ అవ్వడం జరిగింది. సో అటార్నీ జనరల్ని ఇంకేమైనా అనొచ్చంటే సో దేశంలోని అత్యున్నత చట్ట అధికారిగా పరిగణించవచ్చు. హీఈస్ ది హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమంటారంటే హీఈస్ ది చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క చిన్న వ్యత్యాసం అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం తన పేరును మార్చుకోవడానికి కేంద్ర క్యాబినెట్ నుండి ఆమోదం పొందింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కేరళని కేరళంగా మార్చడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఏ ఆర్టికల్ ద్వారా మార్చొచ్చు అంటే ఆర్టికల్ 3 అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వివిధ రాష్ట్రాల యొక్క పేరును మార్చడానికి ఎటువంటి రాజ్యాంగ సవరణ అయితే అవసరం లేదండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బౌద్ధ మతంలో ధర్మచక్ర పరివర్తన అంటే ఏమిటి అనే క్వశ్చన్ అయితే అడిగాడండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బుద్ధుని యొక్క మొదటి బోధన. సో దీనికి సంబంధించి ఇంకా వివిధ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ జరిగిందంటే సారనాథ్ అండి. సారనాథ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేరిణి శివతాండవం నృత్యాన్ని పునరుద్ధరించిన వ్యక్తి ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి నటరాజ రామకృష్ణ. సో పేరిణి శివతాండవం గురించి కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఇది కాకతీయుల కాందాలకి చెందింది. అండ్ వీటి యొక్క ఈ పేరిణి శివతాండవం యొక్క నృత్యాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే మనం రామప్ప దేవాలయంలో గమనించవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026 సంవత్సరంలో 16 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించబడిన దేశం ఏది అని అడిగాడండి క్వశ్చన్ ఇది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బ్రిటన్ అండి. ఇక్కడ మీరు ఒక గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఏ దేశం నిషేధించబోతున్నట్టు ప్రకటించింది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆస్ట్రేలియా అనే దేశం ఆల్రెడీ బ్యాన్ చేసేసింది. ఈ యొక్క డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంటర్నేషనల్ కంప్యూటర్ లిటరసీ డే ఎప్పుడు జరుపుకుంటామనే క్వశ్చన్ అయితే అడిగాడండి. సో దానికి ఆన్సర్ వచ్చేసి December 2nd. సో దానికి సంబంధించిన ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇది వీడియో పాజ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ 25th రోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అండి. షిఫ్ట్ 2 అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026 సంవత్సరంలో యోగాసన పోటీలను ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ఎవరని అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి మన్సుఖ్ మాండవియ. ఈయన ఎవరంటే కేంద్ర క్రీడల శాఖ మంత్రి. సో దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏదని అయితే అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి చిలికా సరస్సు అండి. సో, చిలికా సరస్సు ఎక్కడ ఉందంటే అది ఒడిశాలో ఉంది. ఇది ఉప్పు నీటి సరస్సు. అండ్ ఈ చిలికా సరస్సుని ఆహ్, రామ్‌సర్ చిత్తడినేలగా కూడా ఎంపిక చేయడం అయితే జరిగిందండి. సో, ఈ పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మిషన్ మోసం ప్రధాన లక్ష్యం ఏంటని కూడా అడగడం జరిగింది. సో, దీనికి జవాబు వచ్చేసి వాతావరణ అంచనాల ఖచ్చితత్వం మరియు ముందస్తు హెచ్చరికల మెరుగుదల గురించి అయితే మనం చెప్పొచ్చు. సో, దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో, ఈ మిషన్ ఎవరి ద్వారా అయితే విడుదల చేయబడింది అని చూస్తున్నట్టయితే ఇది ఇదండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నుంచి ఈ మిషన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది.